హాయ్ ఫ్రెండ్స్, ఏజే వ్లాగ్కు స్వాగతం. మీరు మహాభారతం గురించి వినే ఉంటారు, కానీ అందులోని ఒక విషాద గాథ గురించి తెలుసా? అది కర్ణుడి కథ. కర్ణుడు ఒక వీరుడు, ఒక దానశీలుడు, ఒక స్నేహితుడు. కాని అతని జీవితం విషాదంతో నిండినది. ఈ రోజు మనం కర్ణుడి బయోపిక్ గురించి తెలుసుకుందాం. అతని జననం నుండి మరణం వరకు ప్రతి మలుపు మనసును కదిలిస్తుంది. కర్ణుడి అసలు పేరు వసుషేనుడు. కుంతీభోజుని కుమార్తె కుంతి దూర్వాస మహర్షి నుండి ఒక వరం పొందింది. ఆ వరం ప్రకారం ఆమె ఏ దేవతను స్మరిస్తే ఆ దేవత ప్రసాదం వలన సంతానం కలుగుతుంది. తన వరాన్ని పరీక్షించాలనే ఉత్సుకతతో ఆమె సూర్యభగవానుణ్ణి స్మరించింది. ఫలితంగా సహజ కవచకుండలాలతో సూర్య తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. అవివాహితగా ఉన్నా తనకు పుత్రుడు జన్మించడం లోకనిందకు దారితీస్తుందని భయపడిన కుంతి ఆ బిడ్డను ఒక పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె గంగానదిలో తేలుతూ హస్తినాపురానికి చెందిన సూతుడైన అధిరథుడికి దొరికింది. సంతానం లేని అధిరథుడు మరియు అతని భార్య రాధ ఆ బాలుడిని దైవప్రసాదంగా భావించి రాధేయుడు అని పిలుచుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా సూర్యపుత్రుడు సూతపుత్రుడిగా పెరిగాడు. కర్ణుడు బాల్యం నుండే ధనుర్విద్యపై అపారమైన ఆసక్తిని కనబరిచాడు. ద్రోణాచార్యుని వద్ద పాండవులు కౌరవులతో కలిసి విద్యాభ్యాసం చేసినప్పటికీ సూతపుత్రుడనే కారణంతో ఆయనకు బ్రహ్మాస్త్రం వంటి దివ్యాస్త్రాలను నేర్పడానికి ద్రోణుడు నిరాకరించాడు. దీంతో పట్టువదలని కర్ణుడు బ్రాహ్మణుడినని అసత్యం చెప్పి క్షత్రియులను ద్వేషించే పరశురాముని వద్ద శిష్యుడిగా చేరాడు. ఏకాగ్రతతో సకల అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రిస్తుండగా ఒక పురుగు కర్ణుడి తొడను తొలుస్తూ రక్తం కారేలా చేసింది. గురువు నిద్రకు భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ణుడు ఆ బాధను మౌనంగా భరించాడు. నిద్రలేచిన పరశురాముడు ఆ రక్తాన్ని చూసి అంతటి బాధను ఓర్చుకోవడం ఒక బ్రాహ్మణుడికి సాధ్యం కాదని గ్రహించి కర్ణుడు క్షత్రియుడని నిర్ధారించుకున్నాడు. తనను మోసం చేసినందుకు కోపించి అత్యంత అవసరమైన సమయంలో నీవు నేర్చుకున్న బ్రహ్మాస్త్ర విద్యను మర్చిపోతావు అని శపించాడు. ఇది కర్ణుడి జీవితంలో ఒక కీలకమైన మరియు దురదృష్టకరమైన మలుపు. మరొక సందర్భంలో ఒక బ్రాహ్మణుడి ఆశ్రమంలోని ఆవును పొరపాటున చంపినందుకు యుద్ధభూమిలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అని ఆ బ్రాహ్మణుడి చేత కూడా శాపం పొందాడు. విద్యా ప్రదర్శన సభలో అర్జునుడితో సమానంగా తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కర్ణుడు ముందుకు వచ్చినప్పుడు కృపాచార్యుడు కులం మరియు గోత్రం ప్రస్తావించి కర్ణుడిని అవమానించాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ముందుకు వచ్చి కర్ణుడిని సమర్థించి అతనికి అంగరాజ్యాన్ని బహూకరించి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ క్షణం నుండి కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణస్నేహితుడిగా విశ్వాసపాత్రుడిగా మారాడు. తనను గౌరవించి అక్కున చేర్చుకున్న దుర్యోధనుడి కోసం తన ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కర్ణుడు. కర్ణుడు తన దాన గుణానికి ప్రసిద్ధి చెందాడు. ఉదయాన్నే సూర్యుడిని ఆరాధించే సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకుండా దానం చేసేవాడు. అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధంలో కాపాడటానికి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచకుండలాలను దానంగా అడిగాడు. అవి తన ప్రాణరక్షకాలని తెలిసినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి తన శరీరం నుండి కవచకుండలాలను కోసి దానం చేశాడు. అతని దానశీలతకు మెచ్చిన ఇంద్రుడు ప్రతిఫలంగా శక్తి అనే అమోఘమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. అయితే దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలడు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుడి జన్మరహస్యాన్ని వెల్లడించి పాండవుల పక్షాన చేరమని కోరాడు. కర్ణుడు పాండవులు తన సోదరులని తెలిసినా ఆపదకాలంలో తనను ఆదుకున్న మిత్రుడు దుర్యోధనుడిని విడిచిపెట్టలేనని మిత్రద్రోహం చేయలేనని స్పష్టం చేశాడు. యుద్ధంలో కర్ణుడు అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. భీష్ముడు మరియు ద్రోణుడు పడిపోయిన తరువాత కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నాయకత్వం వహించాడు. యుద్ధం యొక్క 17వ రోజున అర్జునుడితో భీకరంగా పోరాడాడు. సరిగ్గా అదే సమయంలో పరశురాముడి శాపం కారణంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే మంత్రాన్ని మరచిపోయాడు మరియు బ్రాహ్మణుడి శాపం వల్ల అతని రథచక్రం భూమిలో కూరుకుపోయింది. నిరాయుధుడిగా రథచక్రాన్ని పైకి ఎత్తుతున్న సమయంలో శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు అస్త్రప్రయోగం చేసి కర్ణుడిని సంహరించాడు. కర్ణుడి మరణం తరువాత కుంతి అతని జన్మరహస్యాన్ని పాండవులకు వెల్లడించింది. తమ జ్యేష్ఠ సోదరుడిని తామే చంపుకున్నామని తెలిసి పాండవులు తీవ్రంగా విలపించారు. ధర్మరాజు కర్ణుడికి అంత్యక్రియలు నిర్వహించి స్త్రీలు ఏ రహస్యాన్ని దాచలేరని శపించాడు. కర్ణుడి జీవితం
విధి బలీయమైనదని, కాని వ్యక్తి యొక్క గుణం మరియు పరాక్రమం శాశ్వతంగా నిలిచిపోతాయని చాటి చెబుతుంది. ఆయన చేసిన త్యాగాలు, చూపిన విశ్వాసం మరియు దానగుణం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.